పోతారు. మరి అటువంటిది ఇతని విషయంలో దీని నేపథ్యం మీకు కొంత చెప్పాలి బ్రహ్మనాయుడు గారు. ఇతన్ని యాహ్! ఈ కందుకూరు దగ్గర గుడ్లూరు మండలానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తి వీళ్ళకి ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యి తెలుసుకున్నటువంటి విషయం నా నోటీస్‌కి రాగానే నేను ఉదయ్ హాస్పిటల్స్‌కి వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగింది. ఓకే. పరామర్శ కూడా అనుకోను. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ అపస్మారక స్థితిలో ఉన్నారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు అపస్మారక స్థితిలో మాట్లాడే పరిస్థితి గాని, గుర్తుపట్టే పరిస్థితి గాని లేదు. ఆ రోజు ప్రాణానికి కూడా వాళ్ళు ఇంకా మేము గ్యారంటీ చెప్పలేమండి అన్నటువంటి స్థితిలోనే ఆ హాస్పిటల్ యాజమాన్యం నాకు చెప్పింది. కడు పేద అంటే కనీసం కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా లేనటువంటి వాళ్ళ తల్లిదండ్రులను చూసి మనసు ద్రవించి నాకు ఏదైనా సరే నా పరిధిలో ఉన్నటువంటి సహాయం వీళ్ళకి చేయాలి. దీన్ని 10 మందికి తెలిసేటట్టు చేయాలి అని మొదలుపెట్టినటువంటి ప్రయత్నమే నాది. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని చందు జనార్దన్ గారికి ఫోన్ ద్వారా తెలియజేసి మిత్రమా ఇట్లా ఉంది అని చెప్పాను. ఆయనకు అప్పటికి ఇంకా మెసేజ్ చేరలేదు. ఆయన వెంటనే నేను వెళ్ళిన మరుసటి రోజు ఉదయ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత సోదరులు ఆమంచి సోములు గారు, దాసరాములు గారు, నేను ఆ 3-4 రోజులు ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ బాగోగులు ఏం జరుగుతుంది అంటే ఏం లేదు, వీళ్ళు కడు పేదవాళ్ళు, వీళ్ళకి నేను ఏదైనా సహాయం చేయాలి. నా దృష్టిలోకి వచ్చినటువంటి అంశంలో కూడా నేనేం చేయలేకపోతే అంతకంటే నాకు పెద్ద పనిష్మెంట్, మానసికంగా నాకు అంత పెద్ద పనిష్మెంట్ లేదు అవును. అని నేను భావించాను. అంటే ఏంటి నేను చేసే కృషి అంటే దీన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేయటం, అందరికీ షేర్ చేయటం, దీన్ని ఈ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పనే. ఎందుకంటే వాళ్ళకి ఆ పత్రిక ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. ఆ తర్వాత దాంట్లో అనుకుంటాను దాంట్లో ఉన్నాడు సోదరుడు అయ్యప్ప కోటిపల్లి అయ్యప్ప కూడా మేము కందుకూరు వెళ్ళినప్పుడు నేను ఆయన అక్కడ చూసినటువంటి జ్ఞాపకం ఉంది. ఆమంచి సోములు గారు మేమందరం బయలుదేరి అక్కడ చేరుకొని ఏదో ఒక తాపత్రయం మా అందరికి. కాకపోతే కొన్ని రకాలైనటువంటి కామెంట్స్ విన్నప్పుడు దీనికి కులము రంగు పులుముతున్నారు, ఇది కులాలకు అతీతంగా జరిగింది అని చెప్పని నేను అనిత గారు పోయి మాట్లాడి అన్నిటికంటే హాస్యాస్పదం అంటే ఆమె ఒక పదం ఉపయోగించింది, ఆర్థిక లావాదేవీల విషయంలో అని చెప్పింది బ్రహ్మనాయుడు గారు. అవును. వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన వాళ్ళు, ఆయన అక్కడే ఉన్నాడు, అయ్యప్ప గారు ఉన్నారు. అది ఒక గొడ్ల చావిడి, మన భాషలో చెప్పాలంటే ఒక గొడ్ల చావిడి. రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒక అరెకరం పొలం లేదు, ఉండటానికి ఇల్లు లేదు. అతనికి ఇసుక ర్యాంపు ఎమ్మెల్యేతో పాటు కలిసి చేసేటువంటి వ్యక్తితోటి వ్యాపార లావాదేవీలు ఏం చేసి మనం పోయిచ్చిందేను వీళ్ళు మాట్లాడుతున్న అంశం ఒకటేనా అని చెప్పి మాకు సందేహం వచ్చింది. దీన్ని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? అసలు దీన్ని పొలం రంగు పూస్తే రాదు కదా, ఎలా వస్తుంది? పొలం రంగు పూస్తే వస్తుందా? అతను నాకేం భయం లేదు, మీరు బలిజ వాళ్ళు 4 ఇల్లు ఉన్నాయి మీరు ప్లే చేస్తాను, నేను మీకు బయట పంపిస్తాను. వాళ్ళ మిస్సెస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ అమ్మాయిని ఫోన్ లో బెదిరించినటువంటి విధానం ఏంటంటే, మీరెంత ఆఫ్టర్ ఆల్ మీ 4 ఇల్లు ఉన్నాయి బలిజోళ్ళై, నేను కేకేస్తే మా ఊళ్ళందరూ వస్తారు, నన్ను పోలీసులు గాని ఇటువైపు ఎమ్మెల్యే గాని నన్ను ఏం చేయలేరు, గవర్నమెంట్ మాది అని చెప్పని అంత కూడా అతను ఆ విధంగా అనౌన్స్ చేస్తా ఉంటే ఎవరో దాని పొలం రంగు పూల మీద ఏంటి నాకు అందుబాటున విషయం అనమాట. రకరకాలుగా దీన్ని తిప్పుతున్నారు. అది మంచిది కాదు, పెద్దలు దీని గురించి ఆలోచించాలి. మరి అదే సమాజ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే తటస్థంగా ఉండాలి. పైగా చచ్చిపోయినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వానికి చాలా అభిమాని. ఆయన మన గణేష్ నిమజ్జనంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను తెలుగుదేశం బ్యానర్లు కట్టుకొని గణేష్ నిమజ్జనం ట్రాక్టర్ కట్టుకుని తిరిగాడని చెప్పి స్థానికులు చెబుతుంటే అది కంట తడిపెట్టించేటువంటి విధంగా ఉంది. అంటే చనిపోయిన వ్యక్తి కులాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్, అందవలసినటువంటి సాయం, ప్రభుత్వ సహకారం ఉంటాయా అనేటువంటి సందేహం కలుగుతుంది మాకు బ్రహ్మనాయుడు గారు. అంటే ఇదే చనిపోయినటువంటి వ్యక్తి కనుక ఏదైనా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక అయినట్టయితే పోటీపడి వెళ్ళి మరీ సహాయం చేస్తారా? అతను కాపు కాబట్టి ఎవరు స్పందిస్తే ఎవరికి కులముద్ర వేస్తారని చెప్పని ఆలోచిస్తున్నారే. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. టాపిక్ ని డైవర్ట్ చేసి మేము మాట్లాడేటువంటి మాటల్ని మేమేదో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా సందర్భం వచ్చింది కాబట్టి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను 1983 అనుకుంటా జనరల్ గా కాలేజీ చదివేటువంటి కాలేజీలోకి ఎంటర్ అయ్యాను. చేస్తారు రోజుల్లో ఖైదీ సినిమాకి పిచ్చోళ్ళగా బ్యాన్లు కట్టి చిరంజీవి గారి కట్టినటువంటి చిరంజీవి గారి అభిమానులు మేము. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నువ్వు మీసాల పిల్లలు నాకు ఫోన్ చేసి, అన్నా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావేందన్నా అని చెప్పంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కాదు, బాధితుడికి న్యాయం చేయండి, నేను అర్థించాలి. నేను న్యాయం చేయమని ఎవరికి అప్పీల్ చేయాలి?
గవర్నమెంట్కి అప్పీల్ చేయాలి. గవర్నమెంట్ అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అది పవన్ కళ్యాణ్ గారు కాదు, అంటే చంద్రబాబు గారు మెయిన్ కదా సార్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. తప్పదు కదా బ్రహ్మనాయుడు గారు. మీ డిబేట్ లో నా బైట్స్ చాలా ఉంటాయి, దాన్ని వాటిని ఒకసారి పే చేయండి. పవన్ కళ్యాణ్ గారితో జత కట్టనప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద నేను మాట్లాడినటువంటి కామెంట్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ మీద చేసిన పోరాటం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నేను ప్రభుత్వాన్ని అవసరమైన సందర్భంలో నిలవేసినటువంటి ఉన్నాయి. నాకు అది ఉన్నదండి. నాకు అంటే ముఖ్యమంత్రిని బట్టి నా నిర్ణయం మారదు. ఇది చాలా జెన్యున్. ఇది ఒక తల్లికి గర్భశోకం కలిగించినటువంటి 3 పిల్లలు చావు బతుకులు ఉంటే నేను పలకరిస్తానికి పోయినప్పుడు దాంట్లో ఒక్కడు చిన్నగా అడిగాడు, మా అన్నయ్యకి ఎట్లా ఉందని నేను చెప్పాను. హృదయం ద్రవించకపోయింది నాకు. అంటే వాళ్ళ అన్నయ్య చనిపోయిన విషయం వాడికి తెలియదు. వాళ్ళగానే పక్క కంపార్ట్మెంట్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఐసీలో ఉన్నాడు అనుకుంటున్నాడు అబ్బాయి. అటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు మాట్లాడేటటువంటి మాటలు ఇప్పుడు కూల్ గా ఏసీ రూమ్ లో కూర్చుంటే మాట్లాడుకునేటువంటి మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దాన్ని గమనించాలి. ఎందుకంటే ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్స్ ని బట్టి ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానంలో నేను ఒక రకంగా మాట్లాడొచ్చు, అతను దాసరి రాము ఒక రకంగా మాట్లాడొచ్చు, అదే ఆమంచి సోములు ఒక రకంగా మాట్లాడొచ్చు. అది వ్యక్తిగతం. అది రకంగా అందరూ కంట్రోల్లో ఉండాలని లేదు. ఎవరు కులం రంగు పూస్తున్నారు అని అంటే ఈ రోజు పర్యవేక్షించడానికి వాళ్ళని పరామర్శించడానికి వచ్చేటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు పంపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఎతికి పంపిస్తున్నారు. వీళ్ళు కాపు సంఘాలు విమర్శిస్తారేంటి? కులతత్వం ఎవరికున్నది? కులతత్వం. కాపు సంఘాలని విమర్శించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, మీరు మాట్లాడినంత రబిష్ గా నేను మాట్లాడలేనేమో, కానీ మీరు దయచేసి ఒక కామెంట్ పాస్ చేసేటప్పుడు మీరు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు రూలింగ్ లో ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఇంకో 3 సంవత్సరాలు ఎదురు చూస్తారు. దేనికి? మాకు మళ్ళీ అధికారం వస్తుంది, అప్పుడు చూసుకుంటాం మేమని. అదే వైసీపీ వాళ్ళకి కనుక అధికారంలో ఉండి తెలుగుదేశం వాళ్ళు ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేద్దాం అనుకుంటారు. యాజ్ ఏ కాపు సంఘం పెద్దగా నేను చెబుతున్నాను, మాకు అసలు ఎదురు చూపులు లేవు. నా జీవితం మొత్తం ప్రతిపక్ష పార్టీలో ఉండిపోయాను నేను. అది ప్రతిపక్షం ఏదైనా సరే. మాకు హోప్స్ ఉండవు, మాకు ఫండ్స్ ఉండవు. నా జేబులో డబ్బులతోటి నేను నా కారుకి ఆయిల్ కొట్టించుకుని నా డ్రైవర్కి జీతం ఇచ్చి తిరిగేటువంటి సందర్భం ఉంటది. ఊరికే సోషల్ మీడియా దొరికింది కదా అని చెప్పని ఎవరు ఇష్టం వచ్చినట్టు నీతులు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి దీంట్లోకి లాగద్దు అంటారండి మీరు. మీరు సామాజికులా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆపద్ బంధువుడు, ఆయనకి చెప్పుకుంటే సమస్య తీరుతుంది. వెంటనే ఆయన వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఆయన రంగంలో దిగితే ఖచ్చితంగా నేరస్తులకు శిక్ష పడుతుంది, బాధితులు న్యాయం జరుగుతుంది అనేది మీ అభిప్రాయం అనేటువంటి ఆలోచనతో అయితే పవన్ కళ్యాణ్ గారిని దీంట్లో లాగద్దంటారేంటి? మీరు ఒక సమస్య నుంచి పవన్ కళ్యాణ్ గారిని దూరంగా తీసుకెళ్లి మీరు ఆయన కళ్ళలో ఆనందం చూద్దాం అనుకుంటున్నారా? మీరు వ్యక్తిగతంగా ఆయన కళ్ళలో ఆనందం చూడొచ్చు, ఆయన పార్టీకి అది ఏమాత్రం శ్రేయస్సు కానే కాదు. నేను నిజంగా జనసేన పార్టీ శ్రేయస్సు కోరుకునేటువంటి కార్యకర్తలు కనుక అయితే ప్రజా సమస్యల్లోకి ఆయన రానివ్వండి, ఆయన దూరం చేయకండి. ఆ సమస్యలోకి నేను రమ్మంటే ఎవరో మాట్లాడతారు, కాపు చేసే పనులింటికి సమాధానం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు అని అంటారేంటి? సమాధానం చెప్పను మేము ఉన్నామా? అరే న్యాయం చేయ. అసలు వాడి క్యాష్ తో నీకేం పని? ఇష్యూతో నీకేం సంబంధం? ఒకటి స్పష్టం, ఒక తల్లి 3 కొడుకుల్ని ఒకటి ఫిజికల్ గా కోల్పోయింది, 2 చేతన అవస్థలో ఉన్నారు. అంటే పర్మనెంట్ గా వాళ్ళు బెడ్ స్టేటస్ లో ఉన్నారు. వాళ్ళు ఆ తల్లి గర్భశోకాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరున్నారని ఆశగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించండి. మీరు సమాజానికి కాపు కాయాల్సినటువంటి కాపుకే ఇబ్బంది వచ్చింది, వాళ్ళకే రక్షణ లేకుండా పోయింది, స్పందించండి అని చెప్పని వేడుకుంటే మా పవన్ కళ్యాణ్ గారు లాగద్దని చెప్పి మీ పవన్ కళ్యాణ్ ఏంటి? వీళ్ళు పిచ్చోళ్ళ అమాయకులా ఎడిపోతున్నారు వీళ్ళు. మా పవన్ కళ్యాణ్ అని మీరు కదా అతను వేరు చేస్తున్నారు మా నుంచి. చెప్పు. చాలా దురదృష్టం బ్రహ్మనాయుడు గారు. నేను దీని గురించి మీతో నేను మీకు ఒక కార్యక్రమం చేస్తాను. నేను ఎందుకంటే బ్రిటిష్ వాడి సామెత ఒకటి ఉందండి, మీకు అది గుర్తు చేయాల్సిన తరుణం ఇది. ఒక కుక్కని చంపాల్సి వచ్చినప్పుడు అన్యాయంగా చంపుతారు అనే కామెంట్ ని తప్పించుకోవడానికి బిఫోర్ షూట్ ఏ డాగ్ కాల్ ఇట్ మ్యాట్ అని చెప్పారు. ఒక ముద్ర దాని మీద మ్యాట్, పిచ్చి కుక్కని ఒక ముద్రేసి చంపేశారు, ఏం కాదని చెప్పని అంటాం. నిద్రలో లేకుండా నేను లిటరల్ గా 5 రోజులు నిద్రపోలేదు బ్రహ్మనాయుడు గారు. మీరే ఇవాళ మెటీరియల్ ఎవిడెన్స్. మీరు ఈ సమస్య పబ్లిక్ వచ్చే లోపు మొట్టమొదటిగా నేను మీ నోటీస్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను. అవును, మీరు కూడా నాకు వివరాలు అడిగారు చాలా. ఆ ప్రాంతానికి చెందినటువంటి వంశీ అనేటువంటి ఒక వ్యక్తి మమ్మల్ని అప్రోచ్ అయితే మేమందరం దాంట్లో దిగి మీడియా వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము పంపించి మీరు ప్రతిస్పందిస్తున్నారు. చాలా వివరాలు
మీరు నన్ను అడిగి తెలుసుకున్నారు. అవును, నేనైతే ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి దాని తర్వాత కనుక్కున్న నా బాధ్యత అయిపోయింది. 5 రోజులు అయిపోయి ప్రభుత్వంలో కథలకు ఎప్పుడైతే వచ్చిందో నేను తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వ పెద్దలతో ఎవరితో కూడా నేను తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నా బాధ్యత అయిపోయింది. ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, జనంలో చైతన్యం తీసుకురావాలి. చాలా చిన్న కుటుంబం, రెక్కాడితే డొక్కాని కుటుంబం. వీళ్ళకి వీళ్ళ సమస్య తెలిసి స్పందించలేకపోతే వీళ్ళకే నేనేం చేయలేను, జాతికి నేనేం చేయలేను అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి హానెస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తిని రకరకాలైన కామెంట్స్ అంటే ఇంకెవరికి నేను మంచి పని చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిని అడగద్దన్నా, పవన్ కళ్యాణ్ గారిని లాగద్దన్నా. అరే నా ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలు పవన్ కళ్యాణ్ లాగడం ఏంటి? సమస్య కదా ఇది. అంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి లక్ష్మీనాయుడు అయినటువంటి వ్యక్తి కాపు కులం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయితే అతను కాపు ముద్రేస్తారా? అంటే అలాంటి ఆ అభిప్రాయం కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో వారు ఎక్స్ప్రెస్ చేసిన విధానంలో ఉంది. అది ఎంత అమాయకత్వం, ఎంత దౌర్భాగ్యం. అంటే కాపు కులం ఎవరు మాట్లాడతారు? దళితులు మాట్లాడతారు. అగ్రవర్ణాల వాళ్ళకి వాళ్ళు ఉన్నాయి, మేము చూసాం. మా పక్కన ఒంగోలులో ఒక మర్డర్ జరిగింది, రియల్ ఎస్టేట్ లావాదేవీలో ఒక మర్డర్ జరిగింది. వీరయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి ఆగమేఘాల మీద స్పందించారు. మాకు వెనకాల గురజాల్లో పల్నాడు ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది, తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్పందించి ఎటువంటి సహాయం కావాలని చెప్పి అడిగిచ్చారు. ఈ కుర్రోడు చనిపోయిన 16 రోజుల వరకు స్పందించినటువంటి ఈ గవర్నమెంట్ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా జాతిని జాగృతం చేసి వాడికి ఏదైనా సహాయం చేద్దామని చెప్పి మేము తిరిగితే ఇందాక పిచ్చి కుక్క స్వామి చెప్పిన ఆ విధంగా మా మీద కులం వందరేస్తారా? బాధ్యతమైనటువంటి ఉద్యోగంలో ఉండి ఎస్పీ గారు పిలిపిస్తారు, బ్రహ్మనాయుడు గారు, దీన్ని కులాల రంగు కనుక పూసి మారిస్తే అరెస్ట్ చేస్తామంటారా? ఏ స్టేషన్ పెడతారు మమ్మల్ని? నేను మీ ఛానల్ ద్వారా పిలిపిస్తాను, మమ్మల్ని మీ జైలు సరిపోతాయా? చాలా ఆవేదనగా ఉంది, చాలా ఆవేదనగా ఉంది. అంటే ఒక మంచి పని చేస్తే ఇన్ని అమంతరాలు వస్తాయా? మేము చేసింది ఏంటి? వాళ్ళు ఒక అనామకులు, చాలా చిన్న కుటుంబం. ఆ ఊర్లో